వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సతీష్ ఐఆర్ఎస్సి గారు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్. ఈరోజు సతీష్ గారికి వెల్కమ్ చెప్దాం. అయితే వెల్కమ్ చెప్పే ముందు, కాలేజెస్లో ర్యాగింగ్స్ జరుగుతూ ఉంటాయి, కాలేజెస్లో ఫైట్స్ ఉంటాయి. సో బ్రాంచెస్కి మధ్య ఫైట్స్ ఉంటూ ఉంటాయి కదా, చిన్న ఫ్రెండ్లీ ర్యాగింగ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఆ విషయాల్ని ఈరోజు సార్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది చూద్దాం. అంటే ఇది సబ్జెక్ట్కి సంబంధించిన ర్యాగింగ్ అనుకోండి, లేదా సబ్జెక్ట్కి సంబంధించిన ఫైట్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ సార్. మేము చదువుకున్నప్పుడు మా కాలేజ్లో ర్యాగింగ్స్ ఉన్నాయి. సో మీరు చదువుకున్నప్పుడు కూడా ఆబ్వియస్లీ ఫేస్ చేసి ఉంటారు, మీరు ఫేస్ చేయించి ఉంటారు. సో నో డౌట్ ఇన్ ఇట్. కాకపోతే చదువుకునే రోజుల్లో చాలామంది మా బ్యాచ్ అంటే మా గ్రూపు, మా బ్రాంచ్ చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేస్తే మనం ఇప్పుడు మిమ్మల్ని కొంచెం టిపికల్గా అందులో నిరికిద్దాం అనుకుంటున్నాను. ఇద్దరు బ్రాంచ్ల మధ్య యుద్ధం జరగబోతున్నప్పుడు వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. జనరల్గా సార్, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి చాలా డిమాండ్ ఉన్న సబ్జెక్ట్, కాకపోతే కాకపోతే సిఎస్సికి ఈఈ లేదా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఈసీఈ, ఈ రెండింటికి మధ్యన పోటీ పెడితే విచ్ వన్ ఈజ్ ద బెస్ట్? ర్యాగింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది అన్ని కాలేజీల్లోనూ ఇప్పుడు ఎక్కువైందండి. అంటే మేము చదువుకునే రోజుల్లో పెద్ద అంత లేదు, కానీ ఇప్పుడు మీరు మాకు చాలామంది IIIT NIT స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా. ప్రతి కాలేజీలోనూ సిఎస్సి అనగానే కొంచెం ఓకే, అది కొంచెం బెటర్, ఏదో హీరో బ్రాంచ్ కానీ చూస్తారు. కొంచెం పర్టికులర్గా కొంచెం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో. సరే, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత డిఫరెన్స్ ఉండదు. అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా వాటిలో ఎక్కువ ఉంటాయి, వేలలో ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో జనరల్గా ఈసీ అనేటప్పటికి, లేదా ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, సివిల్ అనేటప్పటికి కొంచెం తక్కువగా చూడటం అనేది స్టూడెంట్ ఏజ్ అంటే ఆ ఏజ్లో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అది ఉంటుందండి. అది చూస్తున్నాం, మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి నన్ను మరీ చిన్నగా చూస్తున్నారు, లేకపోతే ఏదో వేళాకోవడం అన్నట్టు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళు చదవను అన్న స్టూడెంట్స్ కూడా కొంతమంది చూసాం, మీ దగ్గరికి వస్తూ ఉంటారు. కామన్ సార్, అసలు ఇది బ్రాంచే కాదు. ఇప్పుడు బేసికల్గా ఈ ర్యాగింగ్స్ అనేవి చాలా తగ్గించేసామని చెప్తున్నారు, కానీ లేకుండా ఎందుకుంటే అసలు లేకుండా ఉండవు, ఇన్విజిబుల్ గా నడుస్తున్నాయి. కొందరు అంటే మినిమం డోస్ అయితే ఉంటుందండి, అసలు లేకుండా ఉండదు, మసాలా ఉండకపోతే కాలేజ్కి. సో కాలేజెస్లో అంటే ఆ డిఫరెన్స్ ఉందండి క్లియర్గా. ఇప్పుడైతే చాలా కాలేజెస్లో NITs అండ్ IIITస్లో, పర్టికులర్గా IITస్లో కూడా సిఎస్సి అనేటప్పటికి కొంచెం డిఫరెంట్గా చూస్తారండి. సిఎస్ అండ్ సిఎస్ రిలేటెడ్. మిగిలిన బ్రాంచెస్కి వచ్చేటప్పటికి కొంచెం ఓకే, వీడికి ఏదో ర్యాంక్ రాక చిన్న బ్రాంచ్కి వచ్చాడు అన్నట్టుగా చూస్తారు, అంతే. బట్ అది మంచిదా కాదా అన్నది పక్కన పెడదాం, ఇట్స్ ఆల్ ఇండివిజువల్ పర్సెప్షన్. అది మంచిది కాదని చెప్తాం, మంచిగా అది మంచిదని అట్లా కాదండి, అది ఉంది అని చెప్తున్నాను. సరే, అది మంచిదా కాదా అన్నది క్వశ్చన్ అని అడిగితే మంచిది కాదని చెప్తాను, అందరూ సమానమే అంటారు. బట్ అది ఉందా అంటే అది మంచిదా కాదంటే అది మంచిది కాదని చెప్తాం. బట్ జనరల్గా స్వతహాగా కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఆ ఏజ్లో ఉంటుందండి. మెకానికల్ అయితే మెకానికల్ అనో, లేకపోతే ఏదో సివిల్ అయితే రాయల్ సివిల్ ఇంజనీరింగ్ అనో, మెకానికల్ అయితే మెకానిక్, రకరకాల పేర్లతో వాళ్ళు పిలుస్తూ ఉంటారండి. అది ఉందండి. అంటే లేదని అంటానికైతే లేదు, కానివ్వండి బ్రాంచ్ వైజ్ కొంచెం ఇది ఉంటుందండి, ఉంటుంది జనరల్గా. సో కెరియర్ పరంగా ఇవన్నీ పక్కన పెడితే, డామినేషన్స్, యూత్లో ఉన్న ఆ ఎమోషన్స్, ఆ ఫైర్, అదంతా పక్కన పెడితే, కెరియర్ పరంగా, కెరియర్ బిల్డప్ పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న సయోధ్య ఏంటి? అంటే ఈసీ కనెక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే అన్నీ కూడా ఇంటర్ లింక్డ్గానే ఉంటున్నాయి కాబట్టి చాలామంది నో వన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఐటీ అని అంటున్నారు కదా. సో ఎవ్రీవన్ ఈజ్ సూటబుల్ ఫర్ ఐటీ అన్నట్టుగా ఏ బ్రాంచ్ నుంచి వచ్చినా కూడా ఐటీలో మర్జ్ అవుతున్నటువంటి టైంలో ఈ రెండింటికి మధ్య కనెక్షన్ కాదండి. అంటే ఇంతకుముందు కూడా మనం ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే సిఎస్సి అనేది అది ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ కింద ఉందండి ఇన్ ద రీసెంట్ పాస్ట్ వరకు. ఇప్పుడు అది ఏమైందంటేనండి, దాని బౌండరీస్ని దాటేసింది. దాటి దాంట్లోనే ఒక 40-50 స్పెషలైజేషన్స్ వచ్చినాయి చూడండి. ఒకప్పుడు సిఎస్ అనేది ఒక అన్ని రకాల అన్ని సబ్జెక్ట్ లాగా ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ అంతే. అది
ఇప్పుడు అలాగే ఈసీలోనో లేదా మెకానికల్ ఇంజనీరింగ్లోనో సివిల్ ఇంజనీరింగ్లో సబ్ స్పెషలైజేషన్స్ లేవని నేను అన్నా కానీ ఆ సబ్ స్పెషలైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా కంపారిటివ్లీ మోర్ ఆర్ లెస్ విత్ ఇన్ ద ఆ వర్టికల్ అని ఉంటాయి. అది వర్టికల్సే సపరేట్ అయిపోతున్నాయి, కంప్లీట్గా వర్టికల్సే సపరేట్ అయిపోయి మొత్తం ప్రతి దానికి కూడా ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత పర్టికులర్గా ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత అంతా కూడా ఆటోమేటివ్ అయిపోయిన తర్వాత మాన్యువల్ వర్క్ తగ్గిపోయిన తర్వాత ఏఐ యుగంలోకి మనం వచ్చాం కాబట్టి ప్రతి దాంట్లోకి ఈ టెక్నాలజీ అనేది వెళ్ళటం జరుగుతుంది. ఇది ఏమవుతుందంటేనంటే సబ్ ఫీల్డ్స్ పెరిగిపోయినాయి. కంప్యూటర్ విజన్ అని చాలా సబ్ ఫీల్డ్స్ వచ్చేసినాయండి, ఒకటి కాదండి అసలు. ఇప్పుడు మనం పైకి మాట్లాడేది ఏఐ అనేది బ్రాడ్ టర్మ్ అంటే లోపలికి వెళ్తే చాలా సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఎంఎల్లో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయ్యి ఏ లోపలికి వెళ్తే చాలా ఉంటాయండి, ఎల్ఎల్ఎంస్ అని చాలా ఉంటాయండి, డెప్త్ ఉంటాయండి, అలా విజన్ అని చాలా రకాల ఆర్కిటెక్చర్స్ చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా. ఈ సబ్ ఫీల్డ్స్ ఎప్పుడైతే ఎక్కువైనా ఈ సబ్ ఫీల్డ్స్ అన్నీ కూడా అంటే టూల్స్, మోడల్స్, దోస్ ఆర్ కాల్డ్ మోడల్స్, ఏజెంట్స్ అంటారండి వాటిని. ఈ వర్డింగ్ మీరు గూగుల్ చేసి చూడాలన్నమాట. ఏజెంట్స్ అంటారండి, ఏజెంట్స్ మోడల్స్ మీరు సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఏంటంటేనంటే ప్రతి దాంట్లోంచి కూడా ఈ కంపెనీస్ ఏదైతే మీకు ఉన్నాయో ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి ఒక సర్వీస్ కావాలి, అంతే కదా. ఒక సర్వీస్ ఎప్పుడైతే మీకు కావాలో ఈ సర్వీస్ని ఏం చేస్తుంది, ఆ వర్క్ని స్మూత్గా చేయాలి, స్పీడ్గా చేయాలి, యాక్యురేట్గా చేయాలి, తక్కువ కాస్ట్లో చేయాలి. చూసారా, ఇన్ని పారామీటర్స్ కావాలి అంటే మీరు టెక్నాలజీని వాడి తీరాలి. రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి, అంతే కదండి. మీరు స్పీడ్ చేయాలండి ఒక పని. అవును. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లోకి వెళ్తే వర్క్ని స్పీడ్ చేయాలి. మీకు ఆర్డర్ చేస్తే ఫుడ్ అరగంటలో రావాలి. మీకు జస్ట్ ఏది చేసినా స్పీడ్ ఉండాలి, ప్లస్ యాక్యురసీ, మీరు ఎర్రర్ ఉండకూడదు, యాక్యురసీ ఎక్కువ ఉండాలి. యాక్యురసీ ప్లస్ మల్టిపుల్ ఆప్షన్స్లో ఏది బెస్ట్ ఆప్షన్ చెప్పాలి. ఇట్స్ కాల్డ్ డిసిషన్ మేకింగ్. విత్ ఇన్ నో టైం, విత్ ఇన్ చాలా లిమిటెడ్ టైంలో ఇవన్నిటికి మీకు సొల్యూషనే టెక్నాలజీ అంటే. ఆ టెక్నాలజీ అని సిఎస్ అంటాను, అంతే. అదే ఇది సొల్యూషన్ దట్ కెన్ బి టు ఎనీ ఇండస్ట్రీ అంటే. అది ఒకే మీడియా ఇండస్ట్రీ ఏమైనా ఉండే, లేకపోతే ఇంకో ఇండస్ట్రీ అని ఇంకో ఇండస్ట్రీ అని ఉండే, అంటే దానికి కూడా సిఎస్ అనేది ఒక పిల్లర్ లాగా. అంటే అది నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళిందంటే డిసిషన్ మేకింగ్ స్టేజ్కి వచ్చాం అప్పుడు మనం. దాని స్టేజెస్లో మీరు అర్థం చేసుకుంటే సిఎస్ ఒక టూల్ అండి. మీరు వాడుతున్నారు ఒక సాఫ్ట్వేర్, మీరు ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చారు, ఇది రిపిటేషన్గా చేయాలి అంటే చేసింది అది. అవును. ఓహో 2+2 = 4, 4+4 = 8 అని ప్రోగ్రామ్ ఇస్తే చేసింది. నెక్స్ట్ స్టేజ్కి ఏమొచ్చాం మనం, అలా రిపీటెడ్గా అలా ఇవ్వడం కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లోకి వచ్చి ఇలా ఇంకొంచెం ఇది చేయి, నువ్వు ఇది రిపిటేషన్ 1000 రిపిటేషన్ చేయి, 1,00,000 రిపిటేషన్ చేయి, బిలియన్స్ రిపిటేషన్స్కి వచ్చేసాం మనం. ఓకే, ఇన్ని రిపిటేషన్ చేయాలంటే డేటా ఇవ్వాలి కదా. ఒకప్పుడు ఏముండేది, ఒక డేటా ఉండేది, 2 డేటా ఉండేది, 3 డేటా ఉంటుంది. ఈ డేటాని అనాలిసిస్ చేసి చెప్పేది ఇది బెస్టో, ఇది కరెక్టో, ఇది తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, ఇది మంచిది, ఇది కాదు అని చెప్తుంది, అంతే కదండి టెక్నాలజీ. ఇప్పుడు ఏమైంది, ఈ డేటా 3-4 డేటా అలా 100, 50, 1000, 1,00,000కి వచ్చింది ఇప్పుడు. సూపర్. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ మీకు డేటా వేరియేషన్లో, డేటా టైప్స్ ఆఫ్ డేటాలో వేల లక్షలోకి వెళ్ళింది. వేల లక్షల కాంబినేషన్స్ లోంచి బెస్ట్ డిసిషన్, మోర్ ప్రాబబిలిటీ అండి, ఇట్స్ కాల్డ్ ప్రాబబిలిటీ. డిసిషన్ తీసుకోవాలి. ఏ డిసిషన్ కరెక్ట్. ఇప్పుడు చొక్కా కొనాలంటే మీకు ఏది చొక్కా బెటరు, ఏ పెన్న బెటరు, ఏ మొబైల్ బెటరు అన్న దానికే మీరు చచ్చిపోతున్నారు. పొద్దున్న సాయంత్రం దాకా 4 షాపులు తిరుగుతారు మీరు, మీ వల్ల అవట్లా. కానీ ఇన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు, ఇన్ని పారామీటర్స్లో డిసిషన్ తీయడం అనేది ఇప్పుడు చేస్తుంది టెక్నాలజీ. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మనం డేటా ఇస్తే డిసిషన్ ఇస్తుంది కదా, డిసిషన్ ఇస్తుంది. మన డేటా ఇస్తే అవుట్కమ్ ఇస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి తెలుసా, 2-3 ఏళ్ళ తర్వాత సర్ప్రైజింగ్గాను మీరు అవుట్కమ్ మీరు ఇస్తే డేటా అది ఇస్తుంది. అంటే ఈ డేటాని మీరు ఎట్లా సీక్వెన్స్లో పెడితే, మీరు నాకు ఇది కావాలి, నాకు ఈ అవుట్పుట్ కావాలి, నువ్వు ఇన్పుట్ సీక్వెన్స్ నాకు ఏమని అడుగుతుంది. సూపర్. అసలు నెక్స్ట్ స్టేజ్ అంటే ఇది. అసలు మీరు ఇమాజిన్ చేయడానికి ఉంటుంది అది. నెక్స్ట్ ఫర్దర్ స్టేజ్ ఏంటంటే అసలు ఇన్పుట్ కాదు, నా మైండ్ని నువ్వే రీడ్ చేసి నాకు ఏది బెస్ట్ నువ్వే చెప్పి, దాని అవుట్కమ్ కూడా నువ్వే చెప్పి, దాని ఇన్కమ్ కూడా నువ్వే ఇన్పుట్ కూడా. హ్యూమన్ కంప్లీట్గా డిపెండెంట్. ఈ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో, ఏఐ మోడల్స్ ఏవైతే వస్తున్నాయో, ఈ ఏజెంట్స్ని ఏవైతే తయారు చేస్తున్నారో, ఇవన్నీ కూడా
నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఏం చేస్తున్నాయంటేనండి ఇప్పుడు ఒకప్పుడు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చాట్ జీపీటీ ఒకటే అనుకుంటున్నారు, యాక్చువల్గా కాదు. చాట్ జీపీటీ లాంటి జనరేటివ్ మోడల్స్, ఇవన్నీ జనరేటివ్ మోడల్స్, ఇవన్నీ జనరేట్ చేస్తాయి మోడల్స్ని. ఈ జనరేటివ్ మోడల్స్ వేలల్లో లక్షల్లో అన్ని కంపెనీస్ తయారు చేసుకుంటున్నాయి ఇప్పుడు. ఏ కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఆ కంపెనీ ఓన్గా తయారు చేసుకుంటుంది. ఇంత స్పీడ్గా మనం పరిగెడుతున్నాం కాబట్టి ఈ టూల్స్ టెక్నాలజీని మీరు అన్ని ఫీల్డ్స్లో వాడచ్చు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈసీఈ వర్సెస్ మీ సిఎస్సి అని అడిగారు. సిఎస్సిలో చదువుకున్న విద్యార్థి ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళి క్వాంటిటేటివ్ ఫైనాన్స్ చదవచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో చేయొచ్చు, క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బయాలజీ ఫీల్డ్లోకి వెళ్తారు. జనరల్గాను బయాలజీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత బయో ఇన్ఫర్మాటిక్స్ కానివ్వండి, బయో సైన్స్ కానివ్వండి, మన కంప్యూటేషనల్ బయాలజీ కానివ్వండి, ఏవైతే మీకు ఫీల్డ్స్ అయితే సబ్ ఫీల్డ్స్ ఉన్నాయో బయాలజీ ఫీల్డ్స్లో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అందులో చేస్తారు. అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్లోకి సంబంధించినటువంటి సబ్ ఫీల్డ్స్ ఏవైతే ఇప్పుడు రోబోటిక్స్ మొత్తం లో చాలా పార్ట్ మీకు టేక్ ఓవర్ చేస్తుంది టెక్నాలజీ. అంటే ప్రతి ఏ ఫీల్డ్లోకి చదవాలన్నా సిఎస్ఓడి వెళ్ళగలండి. ఈసీఓడితో ప్రాబ్లం ఏంటంటే ఈసీది మీరు ఒక బ్రాంచ్, అది ఇట్స్ ఎ డొమైన్. ఒకప్పుడు ఏమనేవారు ఈసీఓడి చదివితే సిఎస్కి వెళ్ళొచ్చు, ఈసీలో కూడా జాబ్ వస్తుంది. అది ఓల్డ్ లెక్క. అది యూట్యూబ్లో వినడానికి ఎవడో చేత. నేను అదే అడిగా మిమ్మల్ని, సో నేనే అవుట్డేటెడ్గా ఉంది. నేను అదే అడిగా అంటే చాలా బ్రాంచెస్ వాళ్ళు, ఈవెన్ సివిల్ వాళ్ళు, ఇంకా మినిమం డిగ్రీ లేదా బేసిక్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఐటీ జాబ్స్ చేస్తున్నారు. ఐటీ డొమైన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అదే క్వశ్చన్ అడిగా, మీరు నాకు గెట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇది అవుట్డేటెడ్ కాదండి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఈసీ ఓడవరే ఈసీ జాబ్ చేయొచ్చు, సిఎస్ జాబ్ చేయొచ్చు, అది పురాతన కాలం. అది తెలియక కూడా యూట్యూబ్లో ఆడియో బుర్రతొక్కున్న వాళ్ళు పెడతా ఉంటారు. వాళ్ళకి చదివి ఉండరు, ఎక్కడ వాళ్ళకి ఎప్పుడు కాలేజీల మీద తెలియదు, రీసెర్చ్ అంటే ఏంటో తెలియదు, లేకపోతే ఎక్కడ కాలేజీలో చదివి ఉండరు. అంటే ఎప్పుడు ఏదైనా ఒక ఐఐటీ ముఖం చూసి ఉండడు, లేకపోతే ఒక ఏ కాలేజీలో ఐడియా ఉండదు, సిలబస్ అంటే ఏంటో తెలియదు. యాక్చువల్గా ఈసీ ఓడితో ఏసీ ఓడి ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరు? వాడు డొమైన్లో ఎక్స్పెక్టేషన్ వస్తాడికి మహా అయితే సిఎస్ టూల్స్ నేర్చుకుని అందులో ఉంటాడు అంతే. ఇది అలా కాదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అండి నెక్స్ట్ మీరు శాసిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ఈడు వెళ్తాడు. ఈసీఓడు వెళ్ళలేడని కాదండి, ఈసీఓడు వెళ్ళడం కంటే ఈడు వెళ్ళటం ఈజీ. క్వాంటమ్ మెకానిక్స్ వీడు వెళ్ళగలడు. సో డే బై డే వర్క్ ఈజీ అంటే కాదండి, ఇది ఈ సబ్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, అన్ని సబ్ ఫీల్డ్స్లోకి ఎంట్రీ ఇడికి ఉంది. అదే మీరు చూడడం ఏంటంటే మీరు సబ్ ఫీల్డ్స్ని చూడండి. ఆ సబ్ ఫీల్డ్స్లోకి నాలెడ్జ్తో కంపేర్ చేసుకోవాలి. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉందండి టెక్నాలజీ మీద, అన్ని సబ్జెక్ట్స్ మీద. వాడికి కావాల్సిన ఏరియాకి వెళ్ళొచ్చు అంటున్నాను నేను. సిఎస్ చదివిన తర్వాత ఈసీ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాడుకున్న డొమైన్ ఏరియాకి సంబంధించిన దాంట్లో సబ్ ఫీల్డ్స్ వెళ్తే బయటకి ఎక్కడ వస్తాడు? ఇది సర్కిల్ నుంచి బయటకు వస్తాడండి. రైట్. ఇది ఒకప్పుడు మీ బ్రాంచ్ ఏంటి సార్? నేను సివిల్ ఇంజనీర్ అండి, బట్ నేను చెప్పగలుగుతున్నాను కదా, నేను సివిల్ ఇంజనీర్ని. నేనేమి కంప్యూటర్ సైన్స్ చదివి నేనేమో కంప్యూటర్ సైన్స్ ఫేవరెట్ని కాదు నేను. అంటే మేబీ నేను ఆ టెక్నాలజీ గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఏదైతే మీకు ఈసీ ఫీల్డ్స్ ఏవైతే మీకు ఉన్నాయో, ఇది చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా యూఎస్ అప్లై చేశారనుకోండి ఫారెన్ ఎంఎస్కి, ఏదైనా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్కి జనరల్గా యూఎస్ అంటే అవే అప్లై చేస్తారు కదండి, ఈసీ తక్కువ అప్లై చేస్తారంటే చాలా. అసలు సీట్లు ఇవ్వట్లేదండి, అసలు ఈ విషయం ఎవరికి తెలియట్లేదు. ఓకే, ఇదివరకు ఇచ్చారు కదా అంటారు మీరు. ఈ బ్రెయిన్ ఉండదండి వీళ్ళకి. ఇదివరకు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదివరకు సిఎస్ వాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు ఏంటి, సిఎస్ డిమాండ్ ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేసేవారంటే ఈసీ వాళ్ళు కూడా ఎవరైనా సిఎస్ నాలెడ్జ్ ఉంటే ఇచ్చేవారు. ఇప్పుడు అమీర్పేట 4 నెలలు నేర్చుకున్నా కూడా ఉద్యోగం వచ్చిందండి మేము చదువుకునే రోజుల్లోనూ. ఇప్పుడు రాదు. 10 ఏళ్ల క్రితం ఎవడో యూఎస్ వెళ్ళి జాబ్ చేశాడు, మెకానికల్ వాడు సిఎస్ నేర్చుకుని జాబ్ చేశాడు, నువ్వు చేయకూడదు అంటారు. రాదు, ఇప్పుడు రాదు, అప్పుడు వస్తుంది. అప్పుడున్న సప్లై ఏంటి, అప్పుడున్న డిమాండ్ ఏంటి, లాట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయండి, తెలీదు. మీరు ఒక 40 సంవత్సరాల వయసులో ఉన్న ఇండస్ట్రీలో ఉన్నవాడిని ఎలా ఉంటుందని అడగకూడదు సజెషన్, వాడికి తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ పాస్ అయ్యే అవుట్కమ్ అని చూసారా, ఆడు కరెక్ట్. ఆ నాలెడ్జ్ పేరెంట్స్కి ఉండదు, ఎందుకంటే ఆడు వయసులో చదివింది, వాడు చదివిన కాలేజీలు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది కంపేర్ చేస్తాడు పిల్లలకి. నేను చదివలేదా, నేను సివిల్ నేను కంప్యూటర్ సైన్స్ చదవలేదా, నువ్వు నేర్చుకో అంటాడు. కుదరదు. ఇప్పుడు ఈ డొమైన్లో ఉన్నవాడికే దిక్కు దివానం లేదు, ఈ 10%. అలా అని చెప్పి సిఎస్ని చదవమన్నారు కదా, చదివితే మళ్ళీ దేనికి పనికిరారు వాళ్ళు, అందులో టాప్ పెర్ఫామ్ చేస్తే తప్ప. ఈసీలో ఇప్పుడు వెళ్ళాలంటేనంటే నేను గవర్నమెంట్ జాబ్కి వెళ్తాను కాబట్టి ఈసీకి వెళ్తాను, ఇవన్నీ అవ్వండి. 100-200 జాబ్లు కూడా ఉన్నాను, గవర్నమెంట్ జాబ్కి వెళ్తానని చెప్పేసి మీ ఎండ పాయింట్ని మీరు ముందే ఫిక్స్ చేసి వెళ్తే ఎటుకండి అయిపోతాను. నేను ఐఏఎస్ అవుతానని చెప్పి ఈ పనికి మళ్ళీ కోర్స్ జాయిన్ అవ్వడం, లేకపోతే నేను సివిల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్ కొడతాను కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, మెకానికల్ చదువుతాను కాబట్టి ఎలక్ట్రానిక్స్ అయితే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తాను, ఇంజనీరింగ్ సర్వీస్కి వెళ్తాను ఎలక్ట్రానిక్స్ జాయిన్ అవ్వడం. ఇదంతా లో లెవెల్ పీపుల్ థింకింగ్ అండి ఇదంతా. అంటే ఏంటి, మీరు ఒకటి మరి ఐఐటీ కొడతారని కదా జేఈ మన ఇంటర్మీడియట్ చదివావు, ఏం పీకావు, సేమ్ రిపీట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఎలా ఆలోచించాలంటేనంటే ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మీరు సింగిల్ టార్గెట్ మీద వెళ్ళకూడదు.
మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నదానికి అటాక్ చేయాలి మీరు. మల్టిపుల్ ఆప్షన్స్ సిఎస్ దాంట్లోకి మీరు వెళ్ళారండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈసీ వాడికి ల్యాబ్స్ కావాలి ఏదైనా ప్రాక్టికల్ చేయాలంటే. సిఎస్ వాడికి అన్ని వర్చువల్ ల్యాబ్స్ ఉంటాయి. ఓకే, ఈవెన్ టైర్ 3 కాలేజీలో చదివినా టైర్ 2 కాలేజీలో చదివినా అది నిజంగా సిన్సియర్గా ఉన్నట్లయితే ఆన్లైన్లో నేర్చేసుకోవచ్చు. మిగతా ఏ బ్రాంచ్ వాడు నేర్చుకోలేడు, ఎందుకంటే అక్కడ ల్యాబొరేటరీస్ కావాలి కదా. సో డొమైన్స్ సబ్ ఫీల్డ్స్ వీడికి ఎక్కువ. కానీ సాచురేట్ అయిపోతుందా, జాబులు పోతాయా ఉండవా అంటే నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా, ఇంతకుముందు చెప్పినట్టు చెప్పాను, అసలు సరిగ్గా చదవకపోతే జాబ్ పోతుందా, జాబ్ రాదు సిఎస్లో కూడా. రైట్, మీరు ఆ థిన్ లైన్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. అన్లెస్ అంటిల్ యు ఆర్ పర్ఫెక్ట్. అంటే ఇది చాలా పవర్ఫుల్, ఫ్యూచర్ని శాసిస్తుంది. ఎవడు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ని శాసించే ఫీల్డ్స్ ఇవే, సిఎస్ సబ్ ఫీల్డ్సే శాసిస్తాయి. కానీ అందులో ఏమాత్రం టాప్ 10% ఆఫ్ ది నేషనల్లో లేకపోతే దేనికి పనికిరాడు అన్న విషయం నేనే చెప్తున్నాను, జాబ్ కూడా రాదు. కనీసం ఆ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళిన ఇంకోటి త్రిబుల్ ఐటీస్లో ఈసీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఈసీ కంపెనీస్ రావు. మీరు ఏమంటారంటే జమ్మూలో మన లిథియం వచ్చిందంట, సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ వచ్చిందంట, లేకపోతే శాంసంగ్ కూడా వస్తున్నాడంట, గోల్డ్ రిక్వైర్మెంట్ ఉందంటే చెప్పి టీవీ దగ్గర కూర్చుని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని చక్కగా చెకోడలు తింటా చెప్తా ఉంటాడు స్టోరీ ఆడు. కాదు, ఈ వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే అసలు మీరు ఏం చేయాలి అంటేనండి కాలేజెస్కి వెళ్ళాలి. అలా ఈసీ ఎంతమంది పాస్ అవుతున్నారో ఐఐటి మద్రాస్లో, అసలు ఈసీ కంపెనీస్ ఎన్ని వచ్చినాయి ఐఐటి మద్రాస్కి, ఎంతమందిని తీసుకెళ్లారు, ఈ నాలెడ్జ్ కావాలి ఫస్ట్ మీకు. అంటే పెరిఫెరీ నాలెడ్జ్ కాదు. అంటే నాకు సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఉంది, ఫార్మాకి డిమాండ్ ఉంది, హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ శాసిస్తుంది, ప్రపంచంలో హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉందని యూట్యూబ్లో చూడడం, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్లో ఇన్ని 100 ప్రాజెక్టులు వస్తున్నాయంట కదా, ఇది జనరిక్ టెర్మినాలజీ. ఇలా కాదు. నేను ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నప్పుడు అసలు మన దగ్గర త్రిబుల్ ఐటీ వాళ్ళు వస్తున్నారండి చాలామంది. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సార్ నేను మాకు ఈసీ కంపెనీస్ వస్తున్నాయి కదా వెళ్ళొచ్చు కదా అని అడిగాను. సార్ ఈసీ వాడు అయితే 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నాడు, 8 లక్షలు ఇస్తున్నాడు, కంప్యూటర్స్ అయితే కొంచెం జీతాలు ఎక్కువ ఇస్తున్నాడు, నేను కంప్యూటర్స్ నేర్చుకుని వెళ్ళాల్సి వస్తుంది, ఈ మాసం దానికి ఈసీకి ఎందుకు వచ్చాను అన్నాడు. ఈసీ ఎవరు వెళ్ళాలంటేనండి సిఎస్ రాకపోతే ఈసీకి వెళ్తున్నారు వాళ్ళు, తప్పు. అసలు నాకు ఈసీఏ కావాలన్నాడు ఈసీకి వెళ్ళాలి. రైట్, ఎవరు వెళ్ళాలంటే నేను డీప్ ఇంట్రెస్ట్ ఉంది నాకు ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ మీద. అంటే ఎలా ఉండాలంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చి కూడా ఈసీ జాయిన్ అవ్వాలి. ఎవడో జాయిన్ అయ్యాడు ఐఐటీలోను గత 10 ఏళ్లలో. అలా జాయిన్ అయితే ఏదో సాధించవచ్చు, ఏదో సాధిస్తాడు కూడా. వీడు ఒక పిల్ల ఒక అమ్మాయి నచ్చకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టండి ఇది. రైట్, సిఎస్ నచ్చకలేదు కదా అని చెప్పి వాడు ఈసీ వచ్చిందని జాయిన్ అయినప్పుడు ఈసీలో సరిగ్గా చదవక మళ్ళీ సిఎస్ మాడ్యూల్స్ నేర్చుకుని ఇబ్బంది పడుతున్నాడు. ఎక్స్క్లూసివ్గా కొంతమంది ఉన్నారంట, మన మైనింగ్ ఉన్నాడు ఒక స్టూడెంట్ ఉన్నాడు మా దగ్గర. ఎందుకు ఇంజనీరింగ్ ఫిజిక్స్ టాప్ 100లో ఒక అతను వెళ్ళాడు లాస్ట్ ఇయర్, చాలా పర్ఫెక్ట్ ఫిజిక్స్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఉన్నాడు ఒక అతను, మనకి ఐఐటి ముంబైలో చదువుతాడు. అతను ఫిజిక్స్ చదవాలని కంప్యూటర్ సైన్స్ సిస్టమ్ లాగా ఫస్ట్ ఇయర్ అయితే మానేసి వెళ్ళిపోయాడు ఎంఐటీకి. ఓకే, తప్పలేదు అది. దే హ్యావ్ ద డీప్ ప్యాషన్, డీప్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు సివిల్ వెళ్ళినా మెకానికల్ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా డెఫినెట్గా వాళ్ళు ఎక్సెల్ అవుతారు. అంటే నాకు ఇది సిఎస్ రాలేదు కాబట్టి ఈసీకి వెళ్ళి నేను సిఎస్ కోర్సులు నేర్చుకుని ప్లేస్మెంట్లో కూర్చుంటాను కాదు. ఒక పనే సరిగా మనం చదవలేం. మీరు సిఎస్ కావాలనుకున్నప్పుడు సిఎస్కి వెళ్ళండి. నేను ఈసీ ఫిక్స్ అయిన వాళ్ళు ఫిక్స్ అయ్యి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈసీకి వెళ్ళాలి. అంతేగాని రెండు పనులు, ఇఫ్ నాట్ సిఎస్ ఈసీఈకి వెళ్దాం, ఇఫ్ నాట్ సిఎస్ ఈఈకి వెళ్దాం అని ఫిక్స్ అయిన వాళ్ళు అయితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుందంటే ఆబ్వియస్ గానండి. రెండు పనులు ఎలా చేస్తాడండి? ఫిజిక్స్ జేఈలో ఫిజిక్స్ చేయలేడండి, కానీ నేను ఈసీ చదువుతానంటే ఎట్లా చదువుతాడు? సో అట్లా థింక్ వైజ్ గా స్టిల్ ఈసీ చదవాలనుకుంటే కొన్ని ఎంఎల్ కనెక్టెడ్ ఉన్నాడు. త్రిబుల్ ఐటీ బెంగళూరు ఉంది, ఈసీ మేమే వెళ్ళమంటున్నాం. త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఉంది, డిటిఏ ఉంది, ఎన్ఎస్ఈటీ ఉంది. ఇలాంటి కాలేజీల్లో ఈసీకి ఎంఎల్ కనెక్ట్ చేస్తున్నారు. ఈసీ కోర్స్ స్ట్రక్చర్ చూడండి. ఈసీ మీద మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండాలి, ఎక్విప్మెంట్స్ మీద కానీ సెమీ కండక్టర్స్ మీద, అది హార్డ్వేర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఎన్విడియా కంపెనీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, వచ్చి తీసుకెళ్తాడు. నేను తీసుకెళ్తాను చెప్పట్లా. ఇప్పుడు మీకు త్రిబుల్ ఐటీ బెంగళూరు ఉందండి, వీడు శాంసంగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంటెల్ కూడా ఉన్నాడు. మీకు ఏవైతే మీకు పెద్ద మంచి ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఉన్నాయో వచ్చి తీసుకెళ్తున్నారు. కానీ 100 మందిలో 10 మందిలో తీసుకెళ్తున్నారు. మిగతా 90 మంది అంటే మీరు ఈసీ మీద డీప్ ప్యాషన్తో వెళ్ళి క్లాస్లో టాప్ 10% 20% కొడితే మీకు ఈసీ పర్ఫెక్ట్. కాకుండా సిఎస్ రాలేదు కాబట్టి ఈసీ అని చెప్పి వెళ్ళినాడు ఎవడో కూడా క్లాస్లో టాప్ చేయడు. రైట్, ఎందుకంటే ఆడు ఎలాగ సిఎస్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటాడు కాబట్టి. సో యూ గాట్ ద ఆన్సర్. సో సిఎస్ వర్సెస్ ఈసీఈ ఆర్ ఈఈ, ఎవరు ఏది సాధించాలనుకుంటున్నారో అటువైపు వెళ్ళండి. అటువైపు వెళ్ళి యూ షుడ్ బీ ద బెస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. సో అట్లా ఉంటే కనుక యూ విల్ బీ ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ పర్సన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇన్ వాట్ ఎవర్ బ్రాంచ్ యు ఆర్.
సో కాకపోతే ఆపర్చునిటీస్ ప్రకారంగా ఫ్యూచర్ పరంగా సిఎస్కి ఎక్కువ ప్రొవైడెడ్ ఈ షుడ్ పెర్ఫార్మ్ వెల్, అదర్వైజ్ అసలు మరీ ఘోరంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. సో ఇక్కడ కూడా ఆబ్లిగేషన్ ఏంటంటే ఎస్ యూ షుడ్ హ్యావ్ టు పర్ఫార్మ్ వెల్. ఇక్కడ కూడా యూ షుడ్ బీ ద బెస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. సో ఇట్లా ఉంటేనే సిఎస్లో కూడా ఫ్యూచర్ ఉంటుంది. నేను సిఎస్ చదివాను, నాకు ఉద్యోగం రావట్లేదు, లేదా సిఎస్లో రెసిషన్ ఉంది, నాకు ఇప్పుడు జాబ్స్ లేదండి, చాలా హెవీగా ఉందండి కాంపిటీషన్. అది ఇది అని అయితే అసలు యుఎస్ మార్కెట్ లో ఈసీకి ఎవరైనా వెళ్తే ఇబ్బంది పడుతున్నారండి. మా చిన్నప్పుడు స్కూల్కి వర్షం పడింది, షూస్ ఎందుకు వేసుకురాలేదంటే రాత్రి వర్షం పడింది, షూస్ తడిచిపోయినాయను, లేదా సాక్స్ ఉతకలేదను, ఇంకా పాలిష్ చేయలేదను, ఇట్లా రీజన్స్ చెప్పావు. ఇవన్నిటినీ మా టీచర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనేవాళ్ళు. సో అలా సిఎస్ చదివాను, జాబ్ రాలేదంటే దట్ విల్ బీ కన్సిడర్ యాజ్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ టు సస్టైన్ యువర్ లైఫ్. అంతే, మనుగడకి నువ్వు ఒక రీజన్ చెప్పుకుంటున్నావు అని అన్నట్టుగా అయిపోతుంది. కాంప్రమైజ్ అవ్వద్దండి, అంటే కావాల్సినటువంటి గివ్ ద బెస్ట్, యూ హ్యావ్ టు బి ద బెస్ట్ అమాంగ్ ఎవ్రీ వన్. సో అలా ఉంటేనే ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతారు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో దేన్ని వర్సెస్ కాలేజ్ డేస్ వరకు బాగానే ఉంటాయి, కానీ తర్వాత ఫ్యూచర్లోకి లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, రియలిస్టిక్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం అవుద్ది. తొందరగా అర్థం చేసుకుంటే పర్లే, కానీ అర్థం చేసుకోవడం లేట్ అయిపోతేనే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో తొందరగా అర్థం చేసుకునే అవేర్ అవుతారని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెషన్ సార్. ఇది ఇవాళ ఎపిసోడ్. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.